క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెలుగు నుంచి వచ్చిన మరో సినిమానే చీకటిలో. శోభిత ధూళిపాళ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. చాలా గ్యాప్ తరువాత ఆమె చేసిన ఈ సినిమా నేరుగా ఓటీటీకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్లో ఈ రోజు నుంచే స్ట్రీమింగ్కి వచ్చేసింది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అయిందనేది చూద్దాం. సంధ్య, శోభిత ధూళిపాళ ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి. తల్లిదండ్రులు ప్రదీప్, ఝాన్సీ, నాయనమ్మ, శ్రీలక్ష్మి. ఇదే ఆమె ఫ్యామిలీ. సిటీలోని ఒక టీవీ ఛానల్లో సంధ్య జర్నలిస్ట్గా, యాంకర్గా పనిచేస్తూ ఉంటుంది. అదే ఛానల్లో ఆమె స్నేహితురాలు బాబీ కూడా పనిచేస్తూ ఉంటుంది. మనసు చంపుకుని తన అభిప్రాయాలకు విరుద్ధంగా పనిచేయలేకపోయిన సంధ్య అక్కడ జాబ్ మానేస్తుంది. తానే సొంతంగా ఒక పాడ్కాస్ట్ను ఏర్పాటు చేసుకుంటుంది. అదే సమయంలో బాబీ, ఆమె బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ కూడా దారుణంగా హత్య చేయబడతారు. రియల్ క్రైమ్ స్టోరీస్ను తన పాడ్కాస్ట్ ద్వారా జనంలోకి తీసుకుని వెళుతూ సంధ్య పాప్యులర్ అవుతుంది. బాబీ హత్యకి సంబంధించిన ఆధారాల సేకరణ విషయంలోనూ ఆమె చురుకుగా వ్యవహరిస్తుంది. అయితే ఈ కేసును పరిష్కరించడం కోసం స్పెషల్ ఆఫీసర్గా వచ్చిన రాజమణి, సురేష్ ఆమె ధోరణి పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. అయితే సంధ్య కారణంగా అతను పక్కకి తప్పుకోవలసి వస్తుంది. ఆ స్థానంలో ఆనందిని, ఇషా చావ్లా రంగంలోకి దిగుతుంది. సంధ్య అమర్, విశ్వదేవ్ రాచకొండ ప్రేమించుకుంటారు. ఆమెతో పెళ్లికి అమర్ తల్లిదండ్రులు పద్మ, రామ్ ఆమని, వడ్లమాని శ్రీనివాస్ ఒప్పుకుంటారు. అయితే సంధ్య తన పెళ్లి విషయాన్ని పక్కన పెట్టి సీరియల్ కిల్లర్ను పట్టుకునే పనిలో పడుతుంది. హంతకుడు హత్య చేసిన ప్రదేశంలో మల్లెపూలు, మువ్వలు వదిలేయడం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గతంలో గోదావరి జిల్లాల్లో ఆ తరహా హత్యలు జరిగాయని తెలుసుకుని అక్కడికి వెళుతుంది. అక్కడ ఆమెకు ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి, తెలిసే నిజాలేమిటి అనేది కథ. చీకటిలో అనే టైటిల్తోనే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి మొదలైంది. ఎందుకంటే చీకటికి అవతల ఏం జరుగుతుందో తెలుకోవాలనే ఒక క్యూరియాసిటీ చాలామందిలో ఉంటుంది. అందువలన తెరపై వరుస హత్యలు ఎలా జరిగాయి, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కోసం కథ వెంట ప్రేక్షకులు పరిగెత్తడం మొదలుపెడతారు. పాడ్కాస్ట్ ద్వారా రియల్ క్రైమ్ స్టోరీస్ చెప్పే ఒక యువతి సీరియల్ కిల్లర్ను పట్టుకోవడానికి తానే రంగంలోకి దిగడం ఆడియన్స్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సంధ్య ఎలా ఆధారాలు సేకరించనుంది, పోలీస్ ఆఫీసర్లు ఏం చేయనున్నారు, హంతకుడు జనం మధ్యలోనే ఉన్నాడా అనే అంశాలు అందరిలో కుతూహలాన్ని పెంచుతూ వెళతాయి. అయితే కథలో హడావుడి తప్ప అసలు విషయానికి మాత్రం కనిపించదు. ఒకవైపు నుంచి సంధ్య, మరోవైపు నుంచి పోలీస్ ఆఫీసర్లు, ఇంకోవైపు నుంచి మీడియా వాళ్లు చేసే హడావిడి ఆడియన్స్కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటి కథల్లో హంతకుడు చివరివరకు దొరకడు. ఈ కథలో దొరికినా మనం పెద్దగా ఆశ్చర్యపోము. ఈ కథలో సీనియర్ హీరో సురేష్ను పోలీస్ ఆఫీసర్గా రంగంలోకి దింపారు. ఆ తరువాత అతన్ని కాదని మరో పోలీస్ ఆఫీసర్గా ఇషా చావ్లాను తీసుకొచ్చారు. హీరో తల్లిగా ఆమనిని, హీరోయిన్ తండ్రిగా ప్రదీప్ను చూపించారు. ఇక రవీంద్ర విజయ్ పాత్రను ఒక రేంజ్లో పరిచయం చేశారు. నాయనమ్మగా శ్రీలక్ష్మిని తీసుకొచ్చారు. వీళ్లంతా మంచి ఆర్టిస్టులు. బాధపడవలసిన విషయమేమిటంటే ఈ పాత్రలలో ఏమాత్రం బలం లేకపోవడం. కథాకథనాలలో కొత్తదనం కనిపించదు. ఎక్కడో ఏదో ట్విస్ట్ అనుకున్నప్పటికీ అక్కడివరకు ప్రేక్షకులను ఆసక్తికరంగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. కానీ కథ అక్కడక్కడే తిరుగుతూ విసుగు తెప్పిస్తుంది. పవర్ఫుల్గా ఎంట్రీ ఇచ్చిన ప్రతి పాత్ర ఆ వెంటనే చల్లబడిపోతూ ఉంటుంది. దాంతో ప్రేక్షకుడు కూడా డీలాపడిపోతాడు. మల్లికార్జున్ ఫోటోగ్రఫీ బాగుంది. నైట్ ఎఫెక్ట్కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. సందర్భానికి తగినట్టుగా అనిపిస్తుంది. కేఎస్ఎన్ ఎడిటింగ్ ఓకే. సంధ్య అనే పాత్ర ఒక బలమైన నిర్ణయం తీసుకుని రంగంలోకి దిగుతుంది. ఏది ఏమైనా ఆమె ఆ పనిని సాధించి తీరాలి. అంత డేరింగ్గా, డైనమిక్గా ఆ పాత్ర ఉండాలి. కానీ ఆ స్పీడ్తో ఆ పాత్ర ముందుకు వెళ్ళకపోవడం, ఎప్పటికప్పుడు డీలాపడిపోవడం ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. చీకటిలో అనే టైటిల్ ఇంట్రెస్టింగ్గా అనిపించినప్పటికీ ఇది ఓ మాదిరి కంటెంట్ అనే చెప్పుకోవలసి ఉంటుంది.